మీ సొంతింటి కళ నెరవేర్చుకోండి. సంప్రదించండి స్టార్ హోమ్స్ రియల్ ఎస్టేట్. కాంటాక్ట్ నంబర్ SP రాజు 9015288299 9908458081 కాకినాడ, ఆంధ్రప్రదేశ్. అందరూ పని ముగించుకున్న రాత్రి సమయం. నగరం మెల్లగా నిద్రకు జారుతుంటే కవిత కిటికీ దగ్గర నిలబడి మబ్బుతో నిండిన ఆకాశాన్ని చూస్తుంది. రమేష్ నుంచి వారం రోజులుగా ఎలాంటి సందేహం లేదు. అంత అసహనం చూపించే వ్యక్తి కాదు అతను. కానీ ఈసారి నిశ్శబ్దం తీవ్రమైంది. ఆ గొడవ తర్వాత కవిత ఎన్నోసార్లు తన మనసులో మాట్లాడుకుంది. ఎందుక అనుమానం నాకు? నిజంగా ఆయన నన్ను మోసం చేసాడా అనేది ఓవైపు, నన్ను అంతగా ప్రేమించే వాడిని ఎందుకు బాధ పెట్టాను అనేది మరోవైపు. అయితే రాత్రి ఆ నవ్వులు మాయం అయినట్లు ఆమె జీవితం కూడా విడిసిపోయింది. ఊహించిన సమయానికి తలుపు తట్టిన శబ్దం. ఆమె గుండె కొట్టుకుంది. తలుపు తీయగానే రమేష్ నిలబడి ఉన్నాడు. అనుకోలేదు. రమేష్ కళ్ళలో చిరునవ్వు, కానీ లోపల కాస్త బాధ. అంత తేలికగా వదిలేయగలిగే సంబంధమైతే ప్రేమే ఎందుకు అంటాం? అతడు తన జేబులో నుంచి ఓ చిన్న నోట్ తీసిచ్చాడు. దానిలో ఇలా ఉంది: నువ్వు నన్ను అవమానించావు, నన్ను నొప్పించావు, కానీ ఆ నొప్పి కంటే నువ్వు లేని నిమిషాలే ఎక్కువగా గాయపరిచాయి. నేను నిజాయితీగా ఉన్నాను, నిన్ను నమ్ముతున్నాను. నువ్వు నన్ను ప్రేమిస్తే ఈ పేజీని తిరిగి రావు, మన కొత్త జీవితం మొదలవుతుంది. కవిత గుండె లోతుల్లోకి కొట్టుకున్న ఆ మాటలు ఆమె కనుల నుండి నీటి గుచ్చాలుగా బయటికి వచ్చాయి. ఆమె నిశ్శబ్దంగా అతని చేతిని పట్టుకుంది. రమేష్ మెల్లగా, ఇక మళ్ళీ నన్ను వదలవు కదా? ఆమె తల ఊపింది. మాటల అవసరం లేదు. ప్రేమ ఒక భాష. అర్థం చేసుకున్న ప్రేమే జీవితాన్ని మారుస్తుంది. ఆ రోజు ఆ ఇద్దరి మధ్య అనుమానం ముగిసింది. మాటలే కాదు, భావోద్వేగాలనే అర్థం చేసుకున్న రోజు అది. ప్రేమలో తేడాలు రావచ్చు, కానీ భావోద్వేగాలను అర్థం చేసుకున్న ఓపిక ఉంటే ప్రతిబంధం మరింత బలపడుతుంది. మళ్ళీ కలుద్దాం మరో భాగంలో.